హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3. గార్డియన్స్ ట్రిలజీలో ఇదే లాస్ట్ మూవీ అండ్ జేమ్స్ గన్ కూడా ఈ మూవీతో ఎంసీయూని వదిలేస్తున్నారు. మరి ఇంత ఎమోషనల్ కాంటెక్స్ట్ లో మూవీ ఎలా ఉందంటారా? చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఎండ్ గేమ్ తర్వాత బెస్ట్ మార్వెల్ ఫిల్మ్ అంటే ఇదే అని చెప్తా, అంత బాగుంది. గార్డియన్స్ టీమ్ ని ఫాలో అవుతూ వెళ్తుంది ఈ సినిమా కూడా. అండ్ ఈసారి మాత్రం రాకెట్ రకూన్ పర్సనల్ స్టోరీకి తీసుకెళ్లారు. హై ఎవల్యూషనరీ అనే విలన్ రాకెట్ ని దొంగలించడానికి ట్రై చేస్తాడు. అసలు ఆ విలన్ ఎవరు, తనకి రాకెట్ కి సంబంధం ఏంటి, గార్డియన్స్ అందరికి ఏమైందనేదే స్టోరీ. ఈ మధ్య ఎంసీయూలో వస్తున్న అన్ని సినిమాలు యూనివర్సల్ స్టేక్స్ ఉంటున్నాయి. మాట్లాడితే ప్రపంచం మొత్తం అంతమైపోద్ది లేదా మల్టీవర్స్ మొత్తం అంతమైపోద్ది. ఇలాంటి స్టేక్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి డీప్ కనెక్షన్ ఉండడం తక్కువ, అలా తెప్పించడం కూడా కష్టమే. కానీ ఈ సినిమాలో మాత్రం దానికి రివర్స్ వెళ్తారు. ఓన్లీ రాకెట్ రకూన్ మీద ఫోకస్ చేసి చాలా పర్సనల్ స్టేక్స్ తెప్పిస్తారు. అందుకే కరెంట్ ఎంసీయూ ట్రెండ్స్ కి విరుద్ధంగా వెళ్తుంది ఈ సినిమా. ప్రాబబ్లీ అందుకే చాలా బాగుంది అనిపించింది. ఇంకా గార్డియన్స్ అందరూ ఒక టీం అనే కన్నా ఒక ఫ్యామిలీ అనొచ్చు, అంత బాగుంటది. అండ్ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కరెక్ట్ గా వర్క్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం రాకెట్ ని సేవ్ చేయడం మీద ఫోకస్ ఉంటే తర్వాత మాత్రం విలన్ ని డిఫీట్ చేయడం మీద ఉంటుంది. ఇలా సినిమా మొత్తానికి ఒక క్లియర్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో మనకి కూడా ఫాలో అవ్వడం, కనెక్ట్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. కామెడీ కూడా ఓవర్ ద టాప్ కాకుండా కరెక్ట్ గా ఎంత ఉంచాలో అంతే ఉంచారు. సో ఎమోషన్ అనేది ఎక్కడ డైల్యూట్ అవ్వలేదు. ఇక రాకెట్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. చాలా ఎమోషనల్ చేశారు. రాకెట్ మాత్రమే కాదు, గార్డియన్స్ టీమ్ లో ప్రతి క్యారెక్టర్ కి న్యాయం చేశారు. కానీ సినిమాలో ఏదైనా వీక్ పాయింట్ ఉందంటే అది ఆడమ్ వార్లాక్ క్యారెక్టరే. కొత్తగా తీసుకొచ్చిన క్యారెక్టర్ కాబట్టి ఎక్కువ టైం ఇవ్వలేదు. తనకు కూడా ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, బట్ తనకు మనం అంత కనెక్ట్ అయితే అవ్వం. ఇంకా రాకెట్ స్టోరీ గురించి నేను చెప్పడం కన్నా మీరు చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. చాలా సీన్స్ లో ఎయిడ్ చేసా, అంత బాగుంటుంది. కానీ స్టోరీ ఇంతలా వర్క్ అవ్వాలంటే విలన్ కూడా బాగుండాలి. ఎంసీయూలో యూజువలీ విలన్స్ వీక్ ఉంటారు, కానీ సినిమా అలా కాదు. హై ఎవల్యూషనరీ అనే విలన్ తీసుకొచ్చారు. యూజువలీ థార్ కి విలన్ గా ఉండే క్యారెక్టర్ ఈ సినిమాలో పెట్టారు అండ్ ఇట్ వర్క్ సో వెల్. ఆ యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఒక మ్యాడ్ సైంటిస్ట్ లా ఉంటుంది ఈ క్యారెక్టర్. ఎప్పుడు యానిమల్స్ మీద వియర్డ్ ఎక్స్పెరిమెంట్ చేసి టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈ క్యారెక్టర్ అంత బాగా రాబట్టే రాకెట్ స్టోరీ కూడా అంత హైలైట్ అయింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే దిస్ మూవీ లుక్స్ సో బ్యూటిఫుల్. ఈ మధ్య ఎంసీయూ మూవీస్ లో విఎఫ్ఎక్స్ అయిన విజువల్స్ అయిన క్వాలిటీ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ ఈ మూవీలో అయితే ఆ ఇష్యూ అయితే లేదు. 3D కొన్ని చోట్ల బెటర్ ఉండొచ్చు అనిపించింది, బట్ ఓవరాల్ విజువల్స్ వర్ టూ గుడ్. ఇంకా గార్డియన్స్ ఫ్రాంచైజ్ లో హైలైట్ అంటే మ్యూజిక్. ఈ సినిమాలో కూడా ఎక్సలెంట్ మ్యూజిక్ ఉంది అండ్ చాలా చోట్ల ఎమోషనల్ చేసేస్తుంది. జేమ్స్ గన్ ప్రాణం పెట్టి తీశారు సినిమా, అర్థమైపోతుంది. వియర్డ్ క్యారెక్టర్స్ ని తీసుకుని మోస్ట్ హ్యూమన్ గా చూపించే టాలెంట్ ఉన్న డైరెక్టర్ జేమ్స్ గన్. ఈ సినిమాలో కూడా అదే చేస్తారు. రాకెట్ తో వచ్చే ఎమోషనల్ సీన్సే కాదు, అసలు ప్రాణం విలువ అంటే ఏంటో చెప్పేలా కొన్ని సీన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. రీసెంట్ గా మీడియాకర్ కంటెంట్ ఇస్తున్న ఎంసీయూకి ఒక మంచి బూస్టప్ ఇస్తుంది ఈ సినిమా. ఇదైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆల్సో 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయి. ఫైనలీ ఎంసీయూస్ బ్యాక్ ఆన్ ట్రాక్ విత్ దిస్ మూవీ అనిపించింది. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు రివ్యూ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.